Guys, Good evening, sir. yeah, done guys. Previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ అడగచ్చండి. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ప్లీజ్. సో లైక్ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా 5 ప్రాబ్లమ్స్ కి? ఒకదానికి చేశాను సార్, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, చేయాలి. రిమైనింగ్ వాటికి కూడా చేయాలి. మీరు మీ టయాన్ని ఎంత కేటాయించుకుంటారో మీ ఎడ్యుకేషన్ మీ యొక్క లెర్నింగ్ కి అంత చేస్తాను సార్, సక్సెస్ నో అవుతారు ప్రాబ్లం. అనుకుంటున్నాను. మీ టయాన్ని మీరు టైం కేటాయించుకోకపోతే ఎవరైనా చేయగలరు. ఓకే ఓకే సార్. యా, రిమైనింగ్ వాళ్ళు మా గైడ్స్ రిమైనింగ్ వాళ్ళు ప్రియా సార్ ఫిఫ్త్ ప్రాబ్లం లో కొన్ని నాకు అర్థం కాలేదు సార్, చెప్తారా? ఏదండి? ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ లో నాకు కొన్ని అర్థం కాలేదు సార్, డెబిట్ క్రెడిట్ లో. ఏది చెప్పండి. ప్రాబ్లమ్ ఫిఫ్త్ సార్, అందులో 18th వన్ అర్థం కాలేదు సార్. అది క్యాష్ అండ్ పెట్టి క్యాష్ ఉంది కదా, అది ఒకటి అర్థం కాలేదు సార్. క్యాష్ అండ్ క్యాష్ టు పెట్టి క్యాష్ అని ఉంది సార్ అది. ఓకే, మళ్ళీ ఇన్వెస్ట్ డ్రాయింగ్స్ అని ఉంది కదా సార్, అండ్ క్యాపిటల్ అని కూడా ఉంది, అది కూడా అర్థం కాలేదు సార్ కొంచెం. టుడే క్లాస్ టుమారో క్లాస్ కంప్లీట్ అయిపోతే అన్ని క్లారిటీ వస్తాయి. ఓకే, ఓకే టుడే క్లాస్ టుమారో క్లాస్ అయిపోతే అన్ని నీట్గా అన్ని తెలుస్తాయి. పెండింగ్ ఏం ఉండవు. మైండ్లో రిమైనింగ్ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు ఇద్దరు మాత్రమే అడిగారు డౌట్స్. రిమైనింగ్ వాళ్ళకి ఏంటి అర్థమైనాయా? అర్థమైంది సార్. ఫస్ట్ పేజీ చేసాం సార్, ఫస్ట్ ప్రాబ్లం చేసాం సార్. వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా చేయాలమ్మా, రిమైనింగ్ కూడా చేయాలి. ఓకే సార్, ఓకే చేస్తాం సార్. మీరు మీ టయాన్ని ఎంత కేటాయించుకొని లర్నింగ్ చేసుకుంటారో అంత బెస్ట్గా తయారవుతారు మార్కెట్లో, ముందే చెప్తున్నాను. ఓకే, డన్ గైస్. సో పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, కనబడుతుంది. ఓకే గైస్, డన్. సో నిన్నటి క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంట్స్ టర్మినాలజీస్ గురించి క్లియర్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్. సో నిన్నటి క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఈరోజు చెప్పబోయే క్లాస్ కూడా బేసిక్ క్లాస్ అంతే ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 days చెప్పబోయే ప్రతి బేసిక్ క్లాస్ కూడా ఎవరైతే నీట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్పర్ట్గా తయారవుతారు, ముందే చెప్తున్నాను. యా, అసలు ఈ గ్రూప్స్ లెడ్జెస్ అంటే ఏంటి? ఓకే, ఈ గ్రూప్స్ లెడ్జెస్ వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేశామంటే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీనే మనకు ఎన్ని గ్రూప్స్ ఇస్తాయి, ఎన్ని లెడ్జెస్ ఇస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, డన్. చూడండి, మనకి టోటల్గా ఒక కంపెనీ టాలీలో క్రియేషన్ చేస్తే టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి. తర్వాత లెడ్జెస్ 2 ఉంటాయి. ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, కొత్తగా మనం క్రియేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, టాలీ ప్రైమ్లో ఎప్పుడైతే ఒక కంపెనీ క్రియేషన్ చేస్తామో డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీని ఇచ్చేస్తుంది. ఓకే, డన్. అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ గ్రూప్స్ 28, దాంట్లో ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ వచ్చేసి 13. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్స్ ఐటెంలో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్ ఇవన్నీ షో చేస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. అవి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్ అండ్ సండ్రీ క్రెడిటర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత మనకి డిపాజిట్స్,
లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్రీ డెప్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ మన కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఎక్కడ రావాల్సిన గ్రూప్స్ అక్కడ అన్నీ కవర్ అవుతూ వస్తాయి. ఓకే, బట్ అవి ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. టోటల్గా 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్, ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ఓకే, సో వీటి గురించి డిస్కషన్ చేద్దాం. మనము ఓచర్ టైప్ క్విజ్ టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. టుడే మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ డిస్కస్ చేస్తాం. మనకు టాలీలో ఇలా చూపిస్తాయి 28 గ్రూప్స్. సో 2 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇవి అసలు మనం చేయాల్సిన అవసరమే లేదు. ఏ ప్రాబ్లం కూడా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్గా టాలీలోనే ఉంటాయి. వీటిని మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, బోల్డ్ లో ఉంటాయి, ఇటాలిక్ లో వచ్చేసి 5 లెడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో గ్రూప్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లో లెడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీ మనం కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్. ఓకే, క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఎవరు ఇస్తారండి? ఓనర్, కానీ బ్యాంక్స్ కానీ. సో ఓనర్స్ అని ఇవ్వచ్చు, బ్యాంక్స్ అని ఇవ్వచ్చు, న్యాచురల్ పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్ అని ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్ అని ఇవ్వచ్చు, ఏజెన్సీస్ అయినా ఏవైనా ఇవ్వచ్చు. బట్ క్యాపిటల్ అనే వర్డ్ని ఎవరికి యూజ్ చేస్తామంటే పర్టికులర్గా కంపెనీలో ఒక ఓనర్కి ఉపయోగిస్తారు. ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఒక ఓనర్ ఒక పర్టికులర్ నేమ్ పెట్టుకొని, సంస్థ పేరు పెట్టుకొని ఆ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దాని అంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ నిలబడి ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తరఫున బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, మొత్తం ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా అతను మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్. సో లోకేష్ ఇన్ఫోటెక్ అనే పేరుతో ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అందుకు గాను నేనే నా బిజినెస్కి ఒక 5 లక్షలు డబ్బులు ఇచ్చాను. సో బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఓనర్ పేరు రాసుకోవాలి కదా బిజినెస్. సో ఓనర్ కాబట్టి లోకేష్ అని రాసుకోకుండా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇవి యూనిక్ నేమ్స్. అకౌంట్స్లో ఇవి ఓనర్స్కి మాత్రమే ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 2 lakhs 3 lakhs తీసుకున్నాడు అనుకోండి, సో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. దాన్ని డ్రాయింగ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్తాం. డ్రాయింగ్స్. సో క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా గ్రూప్ ఏం తీసుకోవాలి? మీరు టాలీలో ఏం తీసుకోవాలి? క్యాపిటల్. క్యాపిటల్ డ్రాయింగ్స్ అండ్ లెడ్జర్ వచ్చినా మనం గ్రూప్ క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, ఒక 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ బిజినెస్కు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనము పర్చేజ్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయడం జరుగుతుంది. లైక్ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ మున్నా మర్చెంట్స్. ఇలా రకరకాల సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. ఓకే, సో పర్చేజెస్ అని వచ్చింది అంటే మన గ్రూపు పర్చేజ్ కింద తీసుకోవాలి. ఓకే, ఒక 50,000 సరుకు రాజా ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేసినాం. పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ RS 50,000. దానిలో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ ఏం చేయాలి? పర్చేజ్ రిటర్న్స్ అనేది చేయాలి. పర్చేజెస్ అనే ఒక లెడ్జర్ సపరేట్గా వచ్చిన, పర్చేజ్ రిటర్న్స్ అనే ఒక లెడ్జర్ సపరేట్గా వచ్చిన ఏ గ్రూప్ తీసుకోవాలి?
పర్చేస్ అకౌంట్. ఓకే, పర్చేజ్ పక్కన నేమ్స్ వస్తాయి కదా, పర్చేజ్ ఫ్రమ్ బ్రాలు, పర్చేజ్ ఫ్రమ్ దినేష్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా, పర్చేజ్ ఫ్రమ్ లావణ్య, ఇలా రకరకాల సప్లయర్స్ నేమ్స్ వస్తాయి కదా, వారిని మనం సప్లయర్స్ లేదా గివర్స్ అంటారు. వారికి టాలీలో ఏం పేరు ఇచ్చారు? సండ్రీ క్రెడిటర్స్. ఓకే, క్రెడిటర్స్ అని నేమ్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఫ్రమ్ బాలు ఎంటర్ప్రైజెస్ అంటే వీటిలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? పర్చేస్ అండ్ సండ్రీ, ఐ మీన్ బాలు ట్రేడర్స్. సో పర్చేస్ తీసుకోవాలి, బాలు సండే క్రెడిటర్స్ తీసుకోవాలి. ఓకే, చూడండి 100 సార్లు పర్చేజ్ అని వచ్చినా ఒక్కసారి మనం లెడ్జర్ని పర్చేజెస్ అని క్రియేషన్ చేసుకోవాలి. 100 సార్లు వచ్చిందని 100 సార్లు పర్చేజ్ కొత్త అకౌంట్లు చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారే చేసుకోవాలి పర్చేజ్ అని. పర్చేజ్ రిటర్న్స్ అని కూడా ఒక్కసారే చేసుకోవాలి. కానీ సప్లయర్స్ మారుతూ ఉంటారు, జస్ట్ సప్లయర్స్ మారుతారు, లెడ్జర్ మాత్రం పర్చేజ్ రిటర్న్స్ ఒక్కటే. మనం ఎన్ని ఎక్కువ క్రియేట్ చేయం. ఓకే, కంప్లీట్ గైస్. లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి సార్ పర్చేజ్లో. ఓకే, చెప్పండి, ఏదో చెప్తున్నారు, చెప్పండి. మనీ సో లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే ఇప్పుడు నేను ఐటమ్స్లోకి ఎంటర్ అవ్వలేదు. ఓకే, జస్ట్ సర్వీస్. ఓకే, ఓకే ఐటమ్స్లోకి వెళ్ళిన పర్చేజ్ రిటర్న్సే, ఇవి రెండే చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ ఏమి రావు. ఇంకా మనం 100 సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసినా పర్చేజ్ అనేది ఒకటే లెడ్జర్, 100 సార్లు దాన్ని క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సప్లయర్స్ మారుతూ ఉంటారు. అదే సప్లయర్ రిపీటెడ్గా వచ్చినా అనుకో, ఒకసారి ఆల్రెడీ చేసినావు కదా, అదే సప్లయర్ మీదనే మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం అంతే. వచ్చినప్పుడల్లా కొత్తది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డన్. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాం, తర్వాత దానికి రిలేటెడ్గా బిజినెస్కి సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేస్తాం. సేల్స్ టు రాజా, సేల్స్ టు కావ్య, సేల్స్ టు పల్లవి, సేల్స్ టు దినేష్, సేల్స్ టు రమేష్. ఓకే, సో సేల్ అనేది ఒకటే పదమే, కానీ కస్టమర్స్ అంటే బయ్యర్స్ మారుతున్నారు, కస్టమర్స్ మారుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. బట్ సేల్స్ అనేది ఒకటే ఒక లెడ్జర్. 100 సార్లు మనం సేల్ చేసినా అదే సేల్స్ని రిపీటెడ్గా తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ RS 15,000. ఓకే, సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఆ 50,000లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మనం ఏం చేస్తాం? అదే కస్టమర్ ఏం చేస్తాడు? మనకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ రిటర్న్ వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంది? సేల్స్ అకౌంట్. బట్ పక్క వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, రమేష్, రాజు, పల్లవి, కావ్య, ఫర్ ఎగ్జాంపుల్ దివ్య ట్రేడర్స్, ఇలా నేమ్స్ వస్తాయి కదా, వారందరినీ బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు. వాళ్ళకి ఆపోజిట్ నేమ్ ఏముంది? సండ్రీ డెబ్టార్స్ అని ఉంటుంది. ఓకే, సండ్రీ డెబ్టార్స్. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. అక్కడ ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. డైలీకి పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళని వేజెస్ అని చేసుకుంటాం. ఓకే, తర్వాత ఫ్యాక్టరీ రెంట్, ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి. తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్ ఉండాలి. ఓకే, తర్వాత ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ మెషిన్లలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం, అది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి పంపించాలంటే హైదరాబాద్ నుంచి ఏపీ నుంచి తమిళనాడుకి పంపించాం, అలా క్యారేజ్ ఇన్వర్స్ అంటాం. ఇక వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తాం. ఇలా ఏ లెడ్జెస్ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే సార్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి. ఆఫీస్లో మంత్లీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆ బిల్డింగ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి,
ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మనకి ఫీజులలో కన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మనం అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఓనర్ దగ్గర స్టార్టింగ్లో క్యాపిటల్ తీసుకున్నాం కదా 5 లక్షలు, అదే 5 లక్షలు బిజినెస్ ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దాని మీద వడ్డీ యాడ్ చేస్తాడు. అదాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం. తర్వాత అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తాం, ఎవరికైనా కమిషన్స్ ఇస్తాం. ఎవరికైనా మనకు స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేస్తుంటే వాడు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు, అది బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపిస్తాం. ఇంకా కంపెనీ నాకు ఎలక్ట్రిసిటీ బిల్ జరుగుతుంది, ఆఫీస్ నాకు ఇన్సూరెన్స్ కట్టుకుంటుంటాం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డబ్బులు వస్తుంది కాబట్టి. ఇలా స్టేషనరీ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఇలా రకరకాల లెడ్జర్లు వస్తాయి. ఈ లెడ్జర్స్ ఏ వచ్చినా కూడా మీరు అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ అవుట్ సైడ్ లోన్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. ఓకే, పర్సన్స్ దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు, బ్యాంక్స్ దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ల దగ్గరైనా లోన్ తెచ్చుకోవచ్చు. ఎవరి దగ్గర వెళ్ళి మనం లోన్ తెచ్చుకున్నా వాళ్ళు మనకి ఇస్తున్నారు. లోన్ టేకెన్ అనే పదం వస్తుంది కాబట్టి ఇక్కడ లోన్స్ లయబిలిటీ, లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ మార్కెట్లోకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ వర్షం చంపేస్తుంది. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ముతూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్. మన బిజినెస్ లోన్ ఇస్తే దాని అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. మన బిజినెస్ కోసం కొని ఉపయోగించడాన్నే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ ఏంటి? అమ్మడానికి కోసం కాదు, మన బిజినెస్కు ఉపయోగించుకోవడం కోసం. కాబట్టి వీటిని ఈ లెడ్జెస్ ఏ వచ్చినా మీరు ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము మన బిజినెస్ పక్కన వాళ్ళకి ఒక 50,000 ఇచ్చింది అనుకోండి, వేరే బిజినెస్కి. ఊరికినే ఇస్తామండి? ఊరికినే ఇస్తాము మనము? ఇంట్రెస్ట్ కోసమే కదా మనం ఇచ్చేది. ఓకే, సో దాని మీద వచ్చే అమౌంట్ మనకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు ₹1,00,000 సరుకులు మనం పర్చేజ్ చేసాం, దాంట్లో మనం వాళ్ళకి 80,000 డబ్బులు ఇచ్చినాం, 20,000 ఇవ్వలేదు, వాళ్ళు మనకు అది డిస్కౌంట్ కింద వదిలేశారు. అప్పుడు అది డిస్కౌంట్ రిసీవ్డ్, మనకి ఇన్కమ్. తర్వాత స్టార్టింగ్లో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అని చెప్పాం. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకుని 2 సంవత్సరాల తర్వాత అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఆ 2 లక్షలు కాస్త 3 లక్షలు అవుతుంది. ఏంది ఎక్స్ట్రా 1 lakh ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్. ఇదంతా ఒకటే వర్డే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఇది రేపటి క్లాస్లో మీకు క్లారిటీ వస్తుంది, చార్ట్ వేసి చెప్తాను. తర్వాత ఎక్కడైనా కమిషన్స్కి పనిచేస్తే మన బిజినెస్ కమిషన్ వచ్చింది అనుకోండి, కమిషన్స్ రిసీవ్డ్. ఇలా ఏ లెడ్జర్ వచ్చినా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఏదైనా ఇంజూర్ అయిందనుకోండి బాడీలో, అదే మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్నారంటే మీ ఇంటికి డబ్బులు వస్తుంది. ఏదైనా మనకి ఏదైనా జరిగిందంటే ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. తర్వాత ఫ్రైట్ ఛార్జెస్, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలాంటివి ఏమైనా వచ్చినాయంటే ఇవి డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి ఇవి వస్తాయి. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్స్. సో మన బిజినెస్కి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని మనం బిల్స్ రిసీవబుల్స్ కింద తీసుకుంటాం.
ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా పే చేయడం. ఇప్పుడు మనం ఇంటర్నెట్ లైక్ టీవీకి రీఛార్జ్ 3 months వేస్తాం, మొబైల్కి రీఛార్జ్ 3 months వేస్తాం. ఇవన్నీ ఏంటి? ప్రీపెయిడ్, ముందుగానే మనం ఎంటర్ చేస్తున్నాం, పే చేస్తున్నాం. కాబట్టి వాటిని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. నెక్స్ట్ సేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు తక్కువ ఉంది, మీ దగ్గర అందరి దగ్గర 20,000 డబ్బులు ఉంది, మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు నా కంపెనీ గురించి సెర్చ్ చేసి నా కంపెనీ బాగుందంటే మీరు మీ డబ్బులు నా కంపెనీలో పెడతారు. అది నేను తీసుకుని వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా. అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ మీకు మళ్ళీ ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు, లాస్ వస్తే చెప్పలేదు. ఇలా ఇవి ఏ వచ్చినా కూడా మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. సార్ ఇప్పుడు స్మాల్ డౌట్. చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లో బిల్స్ రిసీవబుల్ ఉంది కదా. ఇప్పుడు మనం సేల్ చేసే ఐటమ్ పైన బిల్ రిసీవ్ వస్తే దాన్ని కరెంట్ అసెట్స్ అదా? అడ్వాన్స్ గా బిల్ మనకి రిసీవ్ చేసినప్పుడు దాన్ని? ఇప్పుడు రిసీవబుల్స్ అనేటివి ఏంటంటే ఎవరెవరు మనకి ఎంత ఇవ్వాలి అనేది ఎంటర్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని మనం F7లో ఎంటర్ చేసుకుంటాం. పేయబుల్స్ కానీ F7లో ఎంటర్ చేసుకుంటాం. F7 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని జస్ట్ స్టోర్ అవుతుంది అంతే, ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అంటే ఇది అడ్వాన్స్ గా మనకి అమౌంట్ ఇస్తే దాని బిల్ రిసీవ్ అంటారా? అలా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే ఎవరైనా మనకు డబ్బులు మనం సేల్ చేస్తాం, ఎవరెవరు మనకి ఎంత ఇవ్వాలి అనే దాని కింద కూడా చేసుకోవచ్చు. అప్పుడు అది సన్రీ డెబిటర్స్ అవుతారు కదండి అప్పుడు? అవును, సండే డెప్టర్స్ వాళ్ళు ఎవరైతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు సండే డెప్టర్స్ అవుతారు. మనం ఎవరికి ఎంత ఇవ్వాల్సి అవుతామో మనం పేబుల్స్ అవుతాం. అవును, అది జస్ట్ ఇది ఒక లెడ్జర్ అంతే. అటుపక్క డెప్టరా క్రెడిటరా అని వస్తుంది అంతే. ఓకే రైట్. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. మనము మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినది ఏమైనా ఉంటే దాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు ₹1,00,000 పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చినాం, 50,000 అవుట్ స్టాండింగ్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా మనం కరెంట్ లైబిలిటీస్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బిజినెస్ అకౌంట్ మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. అది SBIయో కెనరానో యూనియనో ఏదో ఒక బ్యాంక్ చేసుకొని దాని అకౌంట్లో మనం గ్రూప్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెడతాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్ ఇలా ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్లు జరగవు. అప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్లో ఉన్న అమౌంట్ని తీసుకొని బిజినెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. జనరల్ రిజర్వ్, ఇది బాగా ప్రాఫిట్స్ వస్తే ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం ఇలా చేస్తారు. ఈ రెండు ఏ వచ్చినా కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశామంటే ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది గ్రూప్. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, CGST, SGST, IGST. మనం ఇవి ఏవి తీసుకున్నా కూడా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవి మన GST టాపిక్స్ వచ్చినప్పుడు కవర్ అవుతాయి. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. సో ఇది వచ్చేసి మనం ఒక బ్యాంకుతో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నప్పుడు మనకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని బ్యాంక్ ఓడి అంటాం. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అని కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా బ్రాంచ్ కోసం మనం ఏదైనా అసెట్స్ కొనడం కానీ అలా ఏమైనా జరిగాయంటే బ్రాంచ్ ఆఫీస్ అని లెడ్జర్ చేసుకొని దాని అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ అని ఒక గ్రూప్ అనేది తీసుకుంటాం. అది మనకు సెకండ్ మెటీరియల్లో వస్తుంది. తర్వాత స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకోవడానికి స్టాక్ ఇన్ హ్యాండే తీసుకుంటాం. స్టాక్ ఇన్ హ్యాండ్. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. ఇవి ఆఫీస్లో జరిగే చిల్లర ఖర్చులు, రిపైర్స్, బ్యాంక్ ఛార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్ ఇలాంటివి ఏమైనా జరిగాయంటే మనం మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే, ఇవి అనమాట లెడ్జర్స్. ఓకే, ఇప్పుడు మీరు నిన్న 5 ప్రాబ్లమ్స్ ఏవైతే చేశారో అవే 5 ప్రాబ్లమ్స్కి మీరు లెడ్జర్స్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి.
ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఎనీ వన్, ఇంక్లూడింగ్ క్యాష్తో సహా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి సబ్జెక్ట్ 100% అర్థమైందని అర్థం. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీ వన్, ఎవరైనా చెప్పొచ్చు అండి. హలో, 5 ఉన్నాయి సార్. 5 ఉన్నాయా? ఓకే. ఇంకా బీకామ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు దీంట్లో? బీకామ్ స్టూడెంట్స్ ఎంత? 11 ఉన్నాయా? ఇంక్లూడింగ్ క్యాష్తో సహానా? అవును సార్. ఓకే. ఓకే, వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు, ఆ అమ్మాయి 11 అని చెప్పింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇక్కడ కుర్చీలో పేపర్ ఉంటావా? ఇంకా రిమైనింగ్ వాళ్ళు మా 11 అనేది అమ్మాయి. క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి. బీకామ్ స్టూడెంట్స్ ఉన్నా చెప్పండి. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. చెప్పండి. ఒకరు 5 అన్నారు, ఒకరు 11 అన్నారు. 9 ఉన్నాయండి. 9ఆ? ఓకే. ఇంకా 10 వస్తున్నాయి సార్. 10 ఉన్నాయి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ప్రాబ్లం లేదు, నేనేమన్నాను. ఇది లైవ్ ఇంటర్వ్యూ కాదు. ఓకే, 10 ఉన్నాయి సార్. ఇంక్లూడింగ్ క్యాష్తో కలపకుండా ఎన్ని ఉన్నాయి? క్యాష్తో కలుపుకుండా 9 ఉన్నాయి సార్. వావ్, సూపర్. ఎవరు 11 అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పమ్మా. ఏంటవి 11 చెప్పమ్మా. సార్ క్యాపిటల్ పర్చేస్, కార్తిక్, క్యాష్, సేల్, కళ్యాణ్, మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. సూపర్, వెల్ సెడ్. క్లాస్ కొట్టండి ఒకసారి అమ్మాయికి. ఓకే, సో 11 ఉన్నాయి. సబ్జెక్ట్ని ఎవరైతే కంటితో చూస్తేనే ఐడెంటిఫై చేయగలుగుతారో 100% వాళ్ళు మార్కెట్లో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టేస్తారు. అంటే మిగతా వాళ్ళకు, మిగతా మైండ్ సెట్ వాళ్ళకి, మన మైండ్ సెట్ వాళ్ళకి ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా కావచ్చు, బట్ ఒక సబ్జెక్ట్ని మనం చూస్తేనే ఐడెంటిఫై చేయగలగాలి. అక్కడ రిపీటెడ్ లెడ్జెస్ ఉన్నాయి. రిపీటెడ్ లెడ్జెస్ మనం తీసుకోకూడదు, ఒకసారే తీసుకోవాలి. సో టోటల్గా మనకు 11 ఉన్నాయి. క్యాష్తో కలిపి 11 ఉన్నాయి. క్యాష్ కలపకుండా 10 ఉన్నాయి సార్. అలా ప్రాబ్లాన్ని చూసి ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు మార్కెట్లో. మన ట్రైనింగ్ అంతా కూడా జస్ట్ ప్రాబ్లాన్ని చూసి డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, ఏది ఏ గ్రూప్ అవుతుంది, ఏది ఏ ఫంక్షన్ కీస్ అవుతుంది అనేది ఈ 3 days క్లాసెస్. ఈ 3 days క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ఎక్కడైనా ఈజీగా జాబ్ ఇంటర్వ్యూ కొట్టేస్తారు. ఇదైతే 100% నిజం. ఓకే, సూపర్ మా. ఓకే, ఇక్కడ లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది ఇది చెప్పండి. లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ అండ్ లయబిలిటీస్ సార్. లోన్స్ అండ్ లయబిలిటీ. ఇక్కడ లోన్ గివెన్ టు అన్న ఏమొస్తుంది? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ ఓకే అడ్వాంటేజెస్. అడ్వాన్సెస్. వెరీ గుడ్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ అండ్ వెరీ గుడ్ లయబిలిటీస్.
బిల్స్ పేయబుల్ ఏం తీసుకోవాలి? కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్. లయబిలిటీస్. వెరీ గుడ్. డిప్రిషియేషన్. కరెంట్ లైబిలిటీస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేల్స్ రిటర్న్. సేల్స్ Sundry అకౌంట్. సేల్స్ అకౌంట్. sundry debt. సేల్స్ సార్. సేల్స్ అకౌంట్స్. పర్చేజ్ రిటర్న్. పర్చేస్ Purchase. అకౌంట్. Purchase. డ్రాయింగ్స్. Capital, sir. Capital. బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి సార్. Bank account, sir. OD. ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంటే సార్. ఇన్వెస్ట్మెంట్ సార్. And రిసీవ్డ్. indirect income, sir. Indirect income. ఫ్యాక్టరీ రెంట్. Direct expenses, sir. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Indirect expenses. డేట్స్. కరెంట్ అసెట్స్. మిషనరీ. కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. Indirect income, sir. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏంటండి? డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ సార్. Indirect incomes. డిస్కౌంట్ రిసీవ్డ్. Indirect ఇన్కమ్. వేజెస్. Direct expenses. డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Indirect expense. బ్యాంక్ Bank అకౌంట్. Bank account. Bank. Sundry debitors. Sundry debitors. Sales account. Sales account, sir. Sales creditor. Sorry, sundry creditors, sir. డెబిటార్స్. Sundry creditors. Sundry creditors, sir. పర్చేజ్. Purchase account. పర్చేస్. Purchase. క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా నిన్న చేసిన 5 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ ఏవైతే ఉన్నాయో అవే 5 ప్రాబ్లమ్స్కి ఇదే విధంగా మార్క్ టెస్ట్ లాగా డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. నిన్నటి క్లాసు, ఈరోజు క్లాసు, రేపటి క్లాసు చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. ఈవెన్ నాన్ కామర్స్ వాడైనా సబ్జెక్ట్ని అర్థం చేసుకునేంత లెవెల్ వస్తుంది. రియల్ టైంలో ఇంటర్వ్యూస్కి అడిగేది ఇవే. మీకేం పెద్దగా ఏం అడగరు, ఇవే అడుగుతారు, బేసిక్ అడుగుతారు. ఈ బేసిక్స్లోనే కన్ఫ్యూజ్ అయ్యారు అంటే దానికి ఎవ్వరు ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, సూపర్, వెల్ సెడ్. ఓకే, డన్. సెకండ్ ప్రాబ్లంకి ఎవరైనా చెప్తారా? సెకండ్ ప్రాబ్లం చెప్పండి. గ్రూప్స్ చెప్పండి. లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి. చెప్పండి. దీంట్లో ఏవేవి లెడ్జర్స్ చెప్పండి. వెరీ గుడ్. ఇంకా పర్చేజ్ అకౌంట్ వస్తుంది, సేల్స్ అకౌంట్స్ వస్తుంది. Capital. క్యాపిటల్, క్యాష్, పర్చేస్. ఒకరు నీట్గా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒకరు నీట్గా తెలిసిన వాళ్ళు చెప్పండి. లెడ్జర్ గ్రూప్ 2 చెప్పండి. క్యాపిటల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్. Purchase account. వెరీ గుడ్. నెక్స్ట్. Account. Vijay Private Limited. Sundry అకౌంట్. debitors, sir. Sundry creditors, sir. Vijay Very Private Limited. నెక్స్ట్. Sales account, sir.
వెరీ గుడ్. Drawing Merchant capital వచ్చేసి account, sir. sundry debtors sir. Capital account. వెరీ గుడ్. నెక్స్ట్. Drawings వచ్చేసి capital sir. Drawings capital account, HDFC sir. bank account వచ్చేసి bank account sir. నెక్స్ట్. Interest received వచ్చేసి Received, indirect income sir. వెరీ direct. గుడ్. Computer వచ్చేసి fixed assets sir. వెరీ గుడ్. నెక్స్ట్. Finance traders sir. Sundry debtors sir. తండ్రి. Creditors sir. సన్రీ క్రెడిటర్ క్రెడిటర్స్ సేల్ ఉందా? ఫ్యాక్టరీ రెంట్ వేసి ఫిక్స్డ్. Factory rent వచ్చేసి direct expense sir. వెరీ గుడ్. నెక్స్ట్. Purchase, రిటర్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్ రిటర్న్ అంటే Purchase account sir. పర్చేజ్ అకౌంట్ purchase account, Okay. sir. విజయ్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ Furniture fixed assets, sir. సన్రీ క్రెడిటర్స్. అవసరం అది మళ్ళీ. అవసరం లేదు ఆల్రెడీ ఒకసారి అప్డేట్ చేశాం కాబట్టి. Rent received indirect income sir. Indirect income, sir. Sales returns, Sales return sales account sir. వెరీ గుడ్. నెక్స్ట్. Pallavi Traveling merchant Transport. debitor sir. Already So, ఒకసారి transport. update చేశాం sir. loans, Traveling expense వచ్చేసి indirect expense sir. నెక్స్ట్. Loan వచ్చేసి loans and liabilities sir. Next. ముతూట్ ఫిన్కోబ్ అనేది లోన్స్ అండ్ లయబిలిటీస్. వెరీ గుడ్. నెక్స్ట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ సార్. ఇది నెక్స్ట్. లోన్స్ కరెంట్ అసెట్సా కరెంట్ అసెట్స్ సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది. నెక్స్ట్. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది సార్. ఓకే. బ్యాంక్ చార్జెస్ పెయిడ్ బ్యాంక్ అకౌంట్స్ కింద Bank charges. నెక్స్ట్. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిషియేషన్ loans and liabilities, యాడ్ డెబ్ట్స్. Bad debts. Indirect. డైరెక్ట్ expense. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. Interest అనేది indirect income, sir. ఇండైరెక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ అది. వెరీ గుడ్. ఓకే. ఆ విధంగా రిమైనింగ్ కూడా చేయాలి. టుమారో వోచర్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది టుమారో క్లాస్లో చెప్తాం. ఓకేనా? డన్ గైస్. ఓకే. వెరీ గుడ్. వెల్ Sir. సెడ్. చెప్పమా. సార్ ఒక డౌట్ సార్. ఇది క్యాష్ టు పెట్టి క్యాష్ అని ఉంది కదా సార్. క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది కానీ క్రెడిటర్ కింద వస్తుంది. రెండు రియల్ అకౌంటే వస్తుంది కదా సార్. క్యాష్ రియల్ అకౌంట్, పెట్టి క్యాష్ రియల్ అకౌంటే కదా సార్. దాని రిలేటెడ్ మీనింగ్ ఐడెంటిఫై చేయాలి మీరే. నేను చెప్తే సింపుల్ గా అయిపోతుంది, మీరు కనుక్కోవాలి. Yes sir, రెండు రియల్ అకౌంట్ కిందే వస్తుంది. క్యాష్ అనేది క్రెడిట్ వస్తుంది, డెబిట్ కింద వస్తుంది కదా సార్. మీనింగ్ తెలుసుకోవాలి. ఎస్ సార్. క్యాష్ నుండి పెట్టి క్యాష్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి మన దగ్గర నుంచి గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ సార్. పెట్టి Yes. క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ సార్. ఎస్. వెరీ గుడ్. అంతే. రైటేనా సార్? ఎస్ అంతే. ఓకే. సో ప్రతిదీ కూడా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ తల్లి ఉంది. జస్ట్ ఒక నిమిషం గూగుల్ తల్లిని అడిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. ఇలాంటివి నేను చెప్తే ఒక నిమిషంలో అయిపోతాయి, కానీ ఎక్కడైతే మీరు చేసేటప్పుడు అది మీకు అర్థం కాలేదు అన్నప్పుడు వితిన్ సెకండ్స్ లో గూగుల్ దాన్ని అడిగారంటే మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఓకే. సార్ ఒక స్మాల్ ఇప్పుడు బ్యాంక్ చార్జెస్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తామా, మిక్స్ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం? ఎలా మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఎలా తీసుకున్నా ఏం కాదు అంటున్నాను. ఓకే. అర్థం కావడం లేదు సార్, అర్థం కావడం లేదు సార్. మీ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో ప్రాబ్లం లేదు కాబట్టి కిందనే తీసుకోవచ్చా సార్? ఎస్ ఎస్.
ఓకే, బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ క్లాస్ లో ప్రాబ్లం లేనంత వరకు నో ఇష్యూనా సార్? నో ఇష్యూ. ఎలాగైనా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద షో చేసుకున్నా దాన్ని సపరేట్ గా మన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బదులు మిస్లెన్ ఎక్స్పెన్సెస్ సపరేట్ గా చూపిస్తుంది అంతే, ఏముండదు. చూపిస్తుంది కాబట్టి షో అవుతుంది కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ లాస్ కాబట్టి రిక్వైర్. సో ఈ గ్రూప్స్ ఎట్లా ఎక్స్పెన్సెస్ వస్తుంది ప్లస్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ మిస్ అయినా ప్రాబ్లం లేదు కదా సార్. ఓకే, మన ప్రాఫిట్ లాస్ అనేది మెయిన్ బ్యాలెన్స్ షీట్ లో. ఓకే డన్ గైస్, అవి చేసేయండి. టుమారో ఓచర్ టైప్ కీస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్.